కోర్టులో ఆయన ఎలాంటివని మనిషి అని నీకు తెలుసు కదన్నా. మీకు అన్న న్యాయం చేయండి అన్న మాకే. ఎంత అన్యాయం చేసినారన్నా. ఎంత సిన్సియర్గా ఉండే మనిషి, ఎవరికి అన్యాయం చేయని మనిషి ఇట్లా చేసినారో. ఎంత దారుణంగా చంపినారన్నా. న్యాయంగా పని చేసిన దానికి 25 ఏళ్ళ నుంచి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఉన్నాడు మా ఆయన. ఇంత అన్యాయం చేసినారన్నా. అన్నా మాకు న్యాయం చేయండి అన్నా మీరు. అమ్మా నమస్కారం అమ్మా. చాలా సారీ అమ్మా. 25 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఉన్నాడమ్మా మా ఆయన. ఎంతో సిన్సియర్గా పనిచేసినారు. ఏ విధమైన మిస్టేక్స్ లేకుండా పనిచేసినారు. ఎంత దారుణంగా సిన్సియర్గా ఉండిన దానికి ఎంత కిరాతకంగా దారుణంగా నరికి చంపేసినాడమ్మా. మాకు న్యాయం చేయి తల్లి, నువ్వే దిక్కు మాకి. తప్పకుండా అమరన్న కూడా చాలా దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటున్నారు. ఎస్పీ గారితో అందరితోనే మాట్లాడుతున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారమ్మా. మీకైతే న్యాయం జరుగుతుంది. మా ఇంట్లో మా అత్తగారు మా ఇంట్లో మా అత్తగారు మామగారు వయసు అయిపోయినారండి. అయ్యో నా బిడ్డలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఆయన ఒకడేనమ్మా మాకు సంపాదన చేసి మమ్మల్ని సాకేది. మాకేదన్నా దారి చూపించండి అమ్మా. మాకేదన్నా న్యాయం చేయండి తల్లి. తప్పకుండానమ్మా మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మార్నింగ్ కూడా రివ్యూ తీసుకున్నారమ్మా. ఇమీడియట్ గా వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అమరన్న కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటున్నారు. నేను ఇద్దరం కలిసి ఇప్పుడే కూర్చున్నాము. మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఆ మాట అయితే నేను గవర్నమెంట్ తరఫున ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. పార్టీ కోసమే కష్టపడి నా మగుడు పార్టీ కోసమే చనిపోయినాడు తల్లి. మాకు న్యాయం చేయమ్మా. ఇట్లా చేసిండే వాళ్ళని కఠినంగా శిక్షించమ్మా. మా కడుపు మంట ఇట్లంది. డిపార్ట్మెంట్ మొత్తం అదే పని మీద ఉందమ్మా. మేము తప్పకుండా వాళ్ళకి శిక్ష విధిస్తామమ్మా కంపల్సరీ కదా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. అదే పనిలో ఉన్నామమ్మా. మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. ఈ రోజు సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రానికి ఒక దారికి వస్తుంది అన్నా. వాళ్ళని కఠినంగా శిక్షించన్నా. దారుణంగా చంపినారు. ఒకసారి ఆ ఫోటోలు చూడన్నా. వాళ్ళకు కూడా అంత కఠినమైన శిక్ష పడాలన్నా మీరుంటే. చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఆంధ్రజ్యోతి విలేకరుగా మేము ఏ రోజు భావించాము. జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఎవరున్నా కూడా, వాడు యా పార్టీ వాడున్నా కానీ, యా కులమస్తున్నా కానీ, ఎవరన్నా కానీ, నేను ఇట్లా సమస్య నాకు జరిగిందంటే ఇందుకే ప్రత్యక్షమయ్యే వ్యక్తి ఎవరా అంటే ఈ కోటలో నాకు తెలిసి కూడా 50 సంవత్సరాల నుంచి, ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఆపదలో ఉండాలంటే కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీతో పని లేదు. అందరూ మనవాళ్ళు, అందరూ బాగుండాలా, కుల మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన లేని లోటు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. మాకంతా కూడా నిన్నటి నుంచి కూడా మాకంతా కూడా శోచనీయంగా చాలా బాధపడుతున్నాము. మాకేమి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, వైసీపీ పార్టీలో ఉన్నాడు ఎప్పుడు కూడా మేము భావించలేదు. ఆయన అందరిలోనే కలిసి ఉంటాడు. అందరికీ ఏమన్నా ఆపద జరిగితే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి కూడా ఇటు చేయాలని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఈరోజు ఎమ్మెల్యే గారు నిన్నటి నుంచి కూడా ఇంచుమించు 3-4 క్రితాలు మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం జరుగుతూ ఉంది ఏమనేసి. నిన్న ఎస్పీని కూడా మాట్లాడి ఇమీడియట్లీ కూడా పంపించి దానిపై రిప్రజెంట్ చేయకున్నారు. ఈరోజు ఒక ఇంచుమించు ఒక 50 మనిషి ఇంటెలిజెన్స్ మొత్తం కూడా దీనికోసము తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు. వాళ్ళు ఎక్కడన్నా కానీ పట్టి మనకి సరెండర్ చేయాలనే ఉద్దేశంతోనే మాకు తెలిసినంత కూడా అట్లా వాళ్ళు ఉండేదాని వల్ల కూడా మన వీకోటకు చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇమీడియట్లీ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళని 100% కూడా
ఒక 24 అవర్స్లోనే నేను ఎస్పీ చెప్పారు. కానీ ఇంకా ఈరోజు సిఐ గారు ఇంకా 24 అవర్స్ కావాలంటా ఉన్నారు. కాబట్టి మీరు 24 అవర్స్ అన్నా కానీ కంపల్సరీ కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మీరు ఏం చర్య తీసుకుంటారనేది కూడా మాకు ఇక్కడంతా కూడా అందరూ కూడా పబ్లిక్ చాలా శోక సముద్రంలో బాధపడుతున్నారు. కాబట్టి ఇమీడియట్లీ కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే అందరూ కూడా కొంచెం తృప్తంగా అవుతుందనేది కూడా మాకంతా కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీకి ఏమి సమస్య వచ్చినా కూడా అందరూ కూడా ముందు నుండి మేము మా సహాయం అందిస్తే కాకుండా గవర్నమెంట్ నుండి ఏమేమి కావాలని కూడా నిన్నే కూడా కలెక్టర్ గారు చెప్పారు రాత్రి. వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పిల్లల చదువు గురించి కానీ వాళ్ళకి ఏమి సహాయం కావాలన్నా కూడా మేము ముందు నుండి చేస్తామని కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకంతా కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ముందు రేపు వస్తామని చెప్పినాడు. రేపు వస్తే కూడా ఫస్ట్ ఇంతకు వస్తాడు. ఎమ్మెల్యే గారి సమక్షంలో మీరు కూడా మాట్లాడండి, ప్రెస్ మీడియా సోదరులంతా కూడా. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన దానివల్ల మాకంతా కూడా బాధగా ఉంది. దీనిపైన ఇమీడియట్లీ కూడా పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా నిన్నే కూడా ఎస్పీ గారికి మేమంతా కూడా చెప్పాము. ఎస్పీ గారు కూడా స్పందించి ఇమీడియట్లీ కూడా మేము దీనికి దిగిన కొన్ని పోలీసు అంతా కూడా దీనికోసం చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందువల్ల జరిగా అనేది కూడా నేను తెలుస్తున్నారు. ఏమి ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరికి శత్రువు కాదు, అందరిలోనే కలిసిపోయే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎందుకు చంపినారు అనేది కూడా మాకంతా కూడా బాధ ఉంది. ఏదైనా ఖర్చులో లేదంటే ఏదైనా భూమి కలాటాలో లేదంటే ఏమైనా కలాట్లో ఎట్లా ఉన్నాయంటే అవి లేదు. ఆయన అందరి వాడిగా ఉంటాడు. అట్లా ఆయన మీద అటాక్ చేసినారంటే దీని ఏమి అనేది కూడా మాకు కూడా ఈ పొద్దుటికి కూడా ఈ ఫ్యామిలీలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ విలేకరులకు కానీ ఎవరికి అర్థం కాని విషయం ఇది. ఎందుకు చంపినారు అనేది కూడా ఈ పొద్దు కూడా మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి మీరు కూడా ఆలోచన చేయండి. ఏదన్నా ఇట్లా జరిగిందంటే చెప్పండి, వాళ్ళు ఇమీడియట్లీ కూడా మనం ఏమైనా చేస్తాము. కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి మనం దీని గురించి ఎన్క్వైరీ చేసి బయటపడే వరకు కూడా దీనిపైన పెద్ద కుట్ర ఉంది. ఆయన ఏదో జరిగి ఏమో చేసి చంపించినా తప్పించి వేరే రకంగా లేదు. కాబట్టి అటువంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. కంపల్సరీ కూడా దీని గురించి ఇట్లా వాళ్ళు మాత్రము ఎక్కడ కూడా తెరమరుగు చేసేదానికి మేమంతా కూడా ప్రయత్నిస్తామని కూడా ఈరోజు మీకంతా కూడా తెలియజేస్తున్నాము. అట్లా వాళ్ళు భూమి మీద ఉండకూడదు. అట్లా విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకునే దానికి గవర్నమెంట్ కూడా మేమంతా కూడా ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారు కూడా కోరి తెలియజేస్తామని కూడా మీకంతా కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ ఆయన చనిపోయి సర్కురాకానికి పోవాలని కూడా మనం అందరూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా మధ్యాహ్నం 1:30 గంటలకి మనకి అంత్యక్రియలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పాల్గొని మనమంతా కూడా చేయాలి. ఈ పొద్దు అయిపోయినాక రేపు నుండి దీని గురించి అందరూ కూడా మనం వస్తాం. దీని గురించి ఏం చేయాలన్నా కూడా ఎంతటికైనా సరే మనం పోరాడతామని కూడా తెలియజేస్తూ మీకు వేరే రకంగా మీరు ఎవరు భావించొద్దండి. కంపల్సరీ కూడా మనకి ఈ రోజు 24 అవర్స్ రేపు 24 అవర్స్లో కంపల్సరీ కూడా దీనిపైన యాక్షన్ ఉంటుంది. దీనిపైన ఏమి చర్యలు తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే పనిగా వాళ్ళు కూడా ఫిషియర్గా తీసుకుంటా ఉన్నారు. ఇంత దారుణంగా పగ్గులు చంపినారంటే కూడా ఎవరికి కూడా నిద్ర కూడా పట్టదు నైట్లో. అంత దారుణమైన విషయం ఈరోజు వీకోటలో జరిగిందంటే ఇప్పటికి చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా జరిగిందే లేదు. జరగకుండా చేయాలని కూడా మేము ఈరోజు పోలీస్ స్టాఫ్ను కూడా కోరుతున్నాం. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి సహకారంతో ఉండాలని ఎస్పీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక చొరవతో దీన్ని పూర్తి చేయాలని కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎంతటోడైనా కూడా కానీ వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళపైన ఇమీడియట్లీ కూడా చర్య తీసుకుంటామని కూడా మీకు అందరూ కూడా తెలుసు. మీడియా సోదరులందరూ కూడా మీ మీడియా వాళ్ళు మీకే కాదు మాకంతా కూడా ఒక అన్నతమ్ముళ్లాగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేమంతా కూడా చాలా బాధగా ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి దీనిపైన మళ్ళీ తగు చర్యలు తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తూ నా సామాన్య కార్యకర్తకి ఏదన్నా జరిగితే వెంటనే రెస్పాన్స్ ఇచ్చే హోమ్ మినిస్టర్ నిన్న 24 గంటలు గడిచింది. ఇంతవరకు ఎటువంటి ఫోన్ అనేది కూడా మీ తరపున ఇంకా కూడా ఏం రాలేదు. నాది ఎందువల్ల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అయ్యి ఉండి కూడా ఇంతవరకు హోమ్ మినిస్టర్ అనేది వాళ్ళు రాలేదు. హోమ్ మినిస్టర్ ఉన్నారా లేరా? సామాన్య కార్యకర్తకి జరిగితే రెస్పాన్స్ ఇచ్చే హోమ్ మినిస్టర్ ఈ రోజు ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే కూడా ఆమె ఎందుకు ఇంతవరకు ఫోన్ చేయలేదు? బాధిత కుటుంబాలకి ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు? అదే దాని గురించి కూడా మాట్లాడినాము. ఈరోజు 10-11 గంటల లోపలే కంపల్సరీ కూడా ఫోన్ వస్తుంది, మాట్లాడతారు కూడా. దయచేసి దీని గురించి కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అమరావతిలోనే ఉన్నారు. అదేదో కార్యక్రమంలో ఉన్నారు అందరూ. కాబట్టి 12 గంటకి పూర్తి అవుతుంది. అందులోపల అయినాక కంపల్సరీ కూడా దీనిపై వాళ్ళు కూడా స్పందిస్తారు. ఇప్పుడు నిన్నే కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్తో కానీ ఎస్పీతో కూడా మాట్లాడినారు. ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారితో కూడా మాట్లాడినారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. వాళ్ళు దొరకలా ఎక్కడున్నారు కూడా మనకు తెలియదు. కంపల్సరీ కూడా 24 అవర్స్లో పట్టుకొని వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్లీ కూడా స్పందిస్తారు దీని గురించి. పైన హోమ్ మినిస్టర్ కానీ సీఎం గారు కూడా స్పందిస్తారు. దానికి ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించేదానికి మేము ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన హత్యాకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
దోషులు ఎంతటి వారైనా ఖచ్చితంగా అతి తొందరగా వాళ్ళని పట్టుకొని చట్టం ముందర ఉంచి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు ఈ హత్య జరిగిన అనంతరం పరిస్థితి ఒకసారి గమనిస్తే వాళ్ళ కుటుంబం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ రిపోర్టర్గా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ ప్రెస్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నారో ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పాప రీసెంట్గా జరిగిన ఎలక్షన్ మన ఎగ్జామ్స్లో దాదాపు 95% మార్క్స్ అనేది రావడం జరిగింది. అది కాకుండా వాళ్ళ రెండో కొడుకుకి 85% మార్క్స్ అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ హత్య జరిగిన అనంతరం వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పేదాంతో ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము. మాజీ శాసనసభ్యులకు ఈ చర్య చెప్పినాము, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పర్సనల్గా మా పార్టీ తరఫుగా మేము ఏం చేయాలో ఆర్థిక సాయం కానీ వారి కుటుంబానికి ఏ రకంగా ఆదుకోవాలనేది ఖచ్చితంగా మేము ఆదుకుంటాము. అది కాకుండా ప్రభుత్వ పరంగా ఏది చేయాలనుకుంటారో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీని మీద చర్యలు తీసుకొని వారి కుటుంబానికి దాదాపు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా గవర్నమెంట్ తరఫున ప్రకటించాలని చెప్పి మేము చేస్తా ఉన్నాము. అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళ మీద డిపెండ్ అయినారో వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళ పిల్లలు చదువుకైతేమి ఇంకొకటి అయితే అంతా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు వీటికి కలెక్టర్ రాకపోవడాన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? వాళ్ళు నిన్న సాయంత్రం ఒక ప్రెస్ మీట్లో ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళ దృష్టికి వచ్చిందని చెప్పి ఆయన ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ మృతుల కుటుంబానికి ఏం కావాలో అదంతా చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దీని మీద ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారని చెప్పి మేము భావిస్తాం. వాస్తవంగా రాజకీయ నాయకులు ఎవరన్నా హత్యకు గురి కాబడితే 24 గంటల్లో ట్రేస్ చేస్తారు పోలీస్ శాఖ. అలాంటిది అందరివాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల పార్టీలకు అతీతంగా పనిచేసే ఒక వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ఒక వ్యక్తి హత్యకు గురి కాబట్టి 24 గంటలైనా కూడా పోలీసుల్లో పురోగతి కనిపించడం లేదు. సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా 24 అవర్స్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పెషల్ టీమ్స్ని ఎన్లాట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి కొంచెం టైం ఇచ్చినారంటే ఈ అంత్యక్రియలు అయినాక పోలీసు వాళ్ళు కంప్లీట్గా దాని మీద దృష్టి పెట్టి అతి తొందరలో ఇప్పుడు ఇది పార్టీలకు అతీతంగా ఆయన అందరికీ కావాల్సినవాడు. ఈరోజు వీకోటాలో ఆయన కాని మనిషి అనేది ఎవరు లేదు. కాబట్టి అట్లా మనిషికి అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు కూడా దీన్ని ఒక ప్రిస్టేజియస్ కేసుగా తీసుకొని ఖచ్చితంగా దోషులంతా కూడా పట్టుకొని తగిన విధంగా శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదన్నా? 24 గంటలైంది. అది గవర్నమెంట్ వాళ్ళు దాన్ని మీరు వైసీపీ తరఫున ఎలా? ఒక సీనియర్ రిపోర్టరు ఎప్పుడు కూడా వాస్తవాల్ని ముందరు తీసుకొని వస్తూ ఉండే రిపోర్టరు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. దాంతో హోమ్ మినిస్టర్ విధించలేదంటే అది వాళ్ళ కిందకి వదిలేస్తా ఉన్నాము. ఈ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ముక్త కట్టంతో ఖండించి ఆయనకు న్యాయం చేకూర్చే విధంగా అందరూ సహకరించాలని చెప్పి మేము కోరి మనవి చేస్తాం. అందరివాడు ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మంగళవారం పట్టపగలు రౌడీ షీటర్ చేత హత్యకు గురికాపడ్డాడు. ఒక అందరివాడైన జగన్మోహన్ రెడ్డి గారు వీకోట మండల ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడే వ్యక్తి. కలంతో ప్రజా సమస్యలను వెలుగులో తీసుకొచ్చి వ్యవస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయి 24 గంటలు గడిచినా కూడా పోలీస్ శాఖ ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. అదేవిధంగా ప్రభుత్వంలో ఏదైనా ఒక కార్యకర్తకు చిన్న అన్యాయం జరిగినా లేక ఏదైనా సమస్య వచ్చినా వెంటనే స్పందించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా అదే కోణంలో వీకోట విలేకరి హత్యకు గురి కాబడితే ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడాన్ని వీకోట పాత్రికేయ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఆ కుటుంబం ఈరోజు వీధిన పడింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం ఆ కుటుంబానికి ₹1 కోటి లక్ష ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. ఆ పిల్లలందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళ విద్య ఉపాధి దొరికే వరకు ఉచితంగా వాళ్లకు విద్య అందించాలి. ఈ విషయం పైన రాష్ట్ర హోంమంత్రి గారు ఇంతవరకు స్పందించలేదంటే విలేకరుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని మేము భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వానికి మేము ఒకటే
డిమాండ్ చేస్తున్నాం. 24 గంటలు సమయం ఇస్తున్నాం. 24 గంటల లోపు నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మేము అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలారా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం అన్ని వ్యవస్థల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి, కొండంత వ్యక్తిని అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా, అత్యంత ఆటవికంగా హత్య చేశారు. పట్ట పగలు పాత్రికేయులకు స్వేచ్ఛ లేకుండా పోతా ఉందంటే సామాన్య ప్రజానీకానికి ఇక స్వేచ్ఛ ఎక్కడుంది అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. 24 గంటల లోపు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసిన, హత్యతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని కూడా మీరు అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. నిరాహార దీక్షకు పూనుకుంటాం. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగే వరకు, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ₹1 ఆదుకునే వరకు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేదాకా నిరంతరంగా మేము పోరాడతామని వికోట పాత్రికేయ సంఘం తరపున మేము తెలియజేస్తున్నాం.